హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వర్షం పడుతుందండి పొద్దున్న నుంచి, అంటే నిన్నటి నుంచే కొంచెం మబ్బులుగా ఉందన్నమాట. సో వర్షం అయితే పొద్దున్న నుంచి చినుకులుగా పడుతుందన్నమాట. చూపిస్తాను మీకు, చూడండి. అదిగోండి, తడిగా ఉందంత, చూసారా? పొద్దునుంచి పడుతూనే ఉందండి వర్షం. ఈరోజు అయితే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే రాబోతున్నానండి. అది ఎలా వండుతానో నా స్టైల్లో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఫుల్ వీడియోని అయితే చూసేసేద్దాము, ఎలా చేస్తున్నాను ఏంటనేది. నాతో పాటు మీరు కూడా, నేను చేస్తూ ఉంటాను, మీరు చూసేస్తూ ఉండండి. సో వెదర్ అయితే ఇలా ఉందండి ఈరోజు. వర్షం పొద్దున్న నుంచి చినుకులుగా పడుతున్నాయి కదా, చాలా కూల్గాను చాలా బాగా గ్రీనరీగా ఉందన్నమాట. వెదర్ అంతా చాలా అందంగా ఉంది. సో గోడు చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ అయితే ఈరోజు చేసుకుందామండి. పచ్చి కొబ్బరి వేసి చక్కగా ఫ్రై లాగా చేసుకుందాము. అది ఎలా చేస్తాను ఏంటనేది మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలు. సో స్టార్ట్ అయితే చేసేసుకుందామండి. గోడు చిక్కుడుకాయలండి ఇవి. నిన్న మా వారు 1 కేజీ తీసుకొచ్చారనమాట. సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా? కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారనమాట అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చక్కగా మనం వీటిని మనకి మా పిల్లలకి, మా వారికి, మాకు ఎంత సరిపోతాయి అనేది అంత క్వాంటిటీనే వండుతానండి నేను. ఎక్కువ వండను అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో? బా, ఓకేనా అండి? ఇదిగోండి, గోడు చిక్కుడుకాయలు అయితే తీసేసుకున్నానండి. పచ్చిమిరకాయ కూడా కలిసింది దీంట్లో. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. సో ఇకైతే మనం వీటిని ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేసుకొని మనం కర్రీ అయితే వండేసుకుందామండి. కర్రీతో ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటికి ఏమేమి పదార్థాలు కావాలనేది నేను మీకు చూపిస్తానండి. కర్రీ వండుతా ఏమేమి వేస్తాను ఏంటనేది మీరు వీడియో చూస్తారు కాబట్టి మీకు ఒక మెజర్మెంట్ ప్రకారం నేను వేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక మనం ఇవైతే కట్ చేసేసుకొని మనం ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ఇదిగోండి, గోడు చిక్కుడుకాయలు పచ్చి కొబ్బరి కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. చాలామంది ట్రై చేసే ఉంటారు. ట్రై చేయని వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇవైతే ముందుగా మనం కట్ చేసేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఓకేనా? సో ఓకే అండి, ఇదిగోండి చక్కగా ముక్కలుగా కట్ చేశానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. గోడు చిక్కుడుకాయలు ఎలా అండి, తెచ్చిన 1వ రోజు లేకపోతే 2వ రోజు మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే వండేసేసుకుంటే కనుక చాలా చాలా ఫ్రెష్గా ఉండి చాలా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తీసుకొచ్చినాక 3-4 రోజులు అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా అండి వాడిపోతాయి అనమాట. అప్పుడు మనం ఫ్రైలా చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి ఇలా కట్ చేసేసేసానండి చిక్కుడుకాయలు చక్కగా. ఇదిగోండి ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు వాటికి కావాల్సినవి ఏంటంటే, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి పచ్చి కొబ్బరి అండి. ఈ గోడు చిక్కుడుకాయలకి ఇంత మెజర్మెంట్కి ఈ కొబ్బరి అయితే సరిపోతుందండి. ఇంత కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరి వేస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇకైతే మనం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ చక్కగా కట్ చేసేసి పెట్టుకుందాము. ఇవైతే చక్కగా వాటర్లో వాష్ చేసేసుకొని పెట్టేసుకుందామండి. ఓకేనా? ముందైతే ఇవి కట్ చేసేసుకుందాము. ఓకే అండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ కరివేపాకు మా చెట్టుదేనండి. ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం, లేదంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేస్తాను. టమాటాలు ఎంత వీలైతే అంత వీలుగా చాప్ చేసుకోండి, సన్నగా కట్ చేసేసుకోండి. కొబ్బరి ఎలా పట్టాలనేది తర్వాత చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకునే బౌల్ అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం వెలిగించేసుకున్నాం స్టవ్ కూడా. ఇక ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్స్ కొంచెం తక్కువగానే వాడదామండి కర్రీస్లోకి, ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిదండి. ఫ్రైస్ కన్నా ఎక్కువగా పులుసు టైప్లో తింటేనే ఇప్పుడు ఆరోగ్యం అన్నమాట. సో అలా అని మరీ తక్కువగా వేయమని చెప్పను, కర్రీకి సరిపడా అండి.
కర్రీకి సరిపడా వేసేసుకున్నాం కదా. ఆయిల్ అయితే వేడెక్కినాక ఏం వేయాలనేది చెప్తాను. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందండి. కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొంచెం మెంతులు వేసుకుందాము. ఇదిగోండి, అవి వేగుతున్నాయి అనంగా పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. కొంచెమే అయితే ఉల్లిపాయలు ఉప్పు ఏమి వేయవసరం లేదండి, ఊరినే మగ్గిపోతాయి. మన ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉల్లిపాయలు ఉంటాయి, అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది ఒక్క ఉల్లిపాయ కాబట్టి ఉప్పు ఏమి వేయవసరం లేదు. మనం గోరుచిక్కుడుకాయలు వేసిన తర్వాత ఉప్పు పసుపు అనేది వేసుకుందాము. ఇవి వేగనిద్దామండి, ఎర్రగా వేగనిద్దాము. మనం చేసుకునేది ఫ్రై టైప్ కాబట్టి ఇవి ఎర్రగానే వేపుకుందాం. కొంచెం చాలా బాగుంటుందండి. అదిగోండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి చూసారా. మరీ నల్లగా మార్చేసుకోవద్దు, ఈ టైప్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి, గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం కర్రీలోకి. ఇప్పుడు మనం వేస్తున్నాం కదండి, ఆ వేస్తున్నప్పుడు మన చేతితో పాటు వాటర్ కూడా కొంచెం పడుతుంది అనమాట. ఆ వాటర్తోనే గోరుచిక్కుడుకాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. కర్రీకి సరిపడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్. కొంచెం వేసుకుందాము, చాలకపోతే తర్వాత చూసి వేసుకుందామండి. పసుపు అయితే వేస్తున్నాను. చక్కగా కలిపేసేసుకుందాము. ఓకేనా అండి, సైడ్లంతా చక్కగా దగ్గరకు చేసేసుకొని మనం ఇవైతే చక్కగా సిమ్ చేసేసుకొని మగ్గనిద్దామండి. ఇక మూత పెట్టయితే పెట్టేసేసేద్దాము. ఓకేనండి, అటు కర్రీ మగ్గుతుందండి. మనం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మీకు నేను చూపించాను కదా పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి, ఇదిగోండి ఒక 4-5 రెబ్బలు చిన్నుల్లిపాయలు, 1 టీ స్పూన్ ధనియాలండి, ఇవి కూడా వేసేసుకుందాము. వేసేసుకుని ఇదేనండి మెయిన్ ఈ కర్రీ, గోరుచిక్కుడుకాయ కర్రీ. ఈ కర్రీకి వచ్చేసేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనమాట. ఇదే బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి. సో మనం ఇప్పుడు ఈ మసాలాని అయితే పట్టేసేసుకుందాం. ఓకేనా, మళ్ళీ చెప్తానండి. 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 4-7 రెబ్బలు చిన్నుల్లిపాయలు, ఒక 4-3 ఉంటాయండి కొబ్బరి ముక్కలు. ఇవి ఈ కర్రీకి సరిపడా అనమాట. ఇదిగోండి ఒక 4 అండి, ఒక 4 చిన్న కొబ్బరి ముక్కలు అనమాట, పచ్చి కొబ్బరి ముక్కలు. సో ఓకేనా అండి, ఇప్పుడు ఇదైతే మసాలా పట్టేసుకుందాము. ఇదిగోండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మసాలాని చక్కగా. మరీ మెత్తగా కాదండి, ఇలా కచ్చా పచ్చగానే చేసుకోవాలి. ఈ రకంగా నలిగితే చాలన్నమాట. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. కర్రీ మగ్గినాక మనం ఎట్లా వేసుకోవాలి ఏంటంటే నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి కర్రీని అయితే తిప్పుకుందామండి. గోరుచిక్కుడుకాయలు ఎక్కువ మగ్గే వరకు టమాటా ముక్కలు వేయకుండా ఉండొద్దండి. ఒక 2-3 నిమిషాలు, ఒక 4-5 నిమిషాలు మగ్గినాక మనం టమాటా ముక్కలు వేసేస్తాము. అప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు ప్లస్ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోతాయి అనమాట. మనం బాగా ఎర్రగా మగ్గినాక వేసామనుకోండి కర్రీ బాగోదండి. మనం ఏంటో అసలే ఇది కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఏంటో పుల్లలు నవ్వినట్టుగా ఉండిద్దని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చి దీంట్లో టమాటాలు అయితే వేసేసుకుందామండి. మూత అయితే పెట్టేసేసుకుందాము.
సో ఓకే అండి, కర్రీ చూసుకుందాం ఒకసారి. టమాటాలు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందాము. సిమ్ చేసేసుకుందాము. సిమ్లోనే ఉడకాలండి ఈ కర్రీ అనేది, ఇంకేం కదిపించకుండా మనం చక్కగా మూత అయితే పెట్టేసేసుకుందాం. ఓకేనా? సో ఒకసారి కర్రీని చూసుకుందామండి. చక్కగా కలిపేసేసుకుందాము. చూసారా టమాటా ముక్కలు కూడా చక్కగా ఎలా మగ్గిపోతున్నాయో. సిమ్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొబ్బరి మసాలా అయితే వేసేసుకుందాము. ఎక్సలెంట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఇంకేం అవసరం లేదనమాట, అంత టేస్ట్గా అంత బాగుంటుందన్నమాట. సో ఇళ్ళ వైపు ఆకుకూరలు అయితే వచ్చినాయండి, తీసుకున్నాను. తోటకూర, చుక్కకూర తీసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉందండి. కొత్తిమీర అయితే అసలు నాకు చాలా ఇష్టం అనమాట. కొత్తిమీర ఇంత ఫ్రెష్గా ఉంటే అసలు వదిలిపెట్టనండి, నేను కంపల్సరీగా తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని చక్కగా మనం అంతా బాగు చేసేసుకొని నేను బాక్స్లోకి మన టిష్యూ పేపర్ ఒకటి వేసుకుంటే దాదాపు 10-15 రోజుల దాకా అసలు ఏం పాడవదనమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇదైతే చక్కగా బాగు చేసేసుకొని కర్రీ అయిపోయిన తర్వాత బాగు చేసి పెడతాను. ఇది పొద్దున్నేకి తీసుకున్నానండి, పప్పులో వేసుకుందాము లేకపోతే మామూలుగా వండుకుందామని చెప్పి. పుదీనా కూడా చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు చూడండి చాలా చాలా ఫ్రెష్గా ఉంది కదా పుదీనా కూడా. చక్కగా అన్ని కవర్లో పెట్టుకొని పెట్టేసుకుందాము. ఇదైతే కట్ చేసేసుకుందాము. ఇది కూడా చక్కగా అన్ని ఆకులు చూసారు, ఆకులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మా ఇంటి వైపు వస్తాడనమాట ఒక ఆయన, నేను ఎప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాను. సో ఇవే 90 రూపాయలు అయిపోయినాయండి. ఆకుకూరలో ఎంత రేట్ అయినా సరే మనం ఆలోచించుకోవద్దు, తీసేసుకుందాము. నేనే తీసుకుంటానండి, అసలు ఆలోచించను. ఆకుకూరలో ఎంత తింటే అంత మంచిది అనమాట. సో ఇదే ఓకేనా అండి. ఒకసారి చూసుకుందామా కర్రీని. వావ్, ఇప్పుడైతే కారం వేసేసుకుందామండి. కర్రీకి సరిపడా కారం అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. సరిపోతుందండి, ఇంకొంచెం వేసుకుందాము. కలిపేసేసుకుందామండి ఒకసారి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకుందాం. ఓకేనా? ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. వాసన అయితే టెంప్టింగ్గా ఉందండి. బయట వెదర్ చూసారండి ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. అదిగోండి కాకి గూడు పెట్టిందండి, మీకు కనిపిస్తుందా? కాకి చూసారండి, అది వచ్చేసినాయి, 2 కాకులు వచ్చేసినాయి అండి నా కోసం. దూరపు కొండలు నునుపంటారు కదా, అలా ఉందన్నమాట వాతావరణం అయితే. చూడండి, వరి పంటలు అన్నీ వేసేసారండి పొలాల్లో, చాలా అందంగా కనిపిస్తుందండి. ఇదిగోండి చూసారండి, ఇటు వచ్చి వీడియో తీసుకుందామంటే దీని గోల ఎక్కువైపోతుందండి అసలు నాకు. అసలు అదిగోండి చూడండి ఎలా చూస్తుందో నా వైపు. అదిగోండి అదిగోండి వెదర్ అయితే చాలా చాలా అందంగా ఉందండి. వావ్, సో మరొకసారి చూసుకుందామండి కర్రీని. కింద అడుగు అంటుతుందన్నమాట. సో ఒకసారి ముక్క కూడా చూపిస్తాను నేను మీకు.
చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కొంచెం కాలుతుందనమాట. చూసారండి, ఫ్రెష్గా ఉంటే అలా మెత్తగా ఉడికిపోతుందనమాట గోరుచిక్కుడుకాయ అనేది. ఇప్పుడు మనం ఇదిగోండి మనం ముందుగానే పట్టి పెట్టుకున్న ధనియాలు, చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. అంతా వేసేసేద్దామండి. చక్కగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేసినాక ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం అయితే ఏం లేదండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనం ఉప్పు చూసుకుందామండి. ఎందుకంటే కొబ్బరి కదా వేసింది, ఉప్పు చాలకపోవచ్చు. బాగా కలుపుకుందాము. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు కూడా చూసేసుకుందామండి. ఒకసారి ఉప్పు కూడా చూసేసుకొని చాలకపోతే వేసేసుకుందాం. కొంచెం అవసరం లేదండి, ఉప్పు కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఈ కొబ్బరి మగ్గే వరకు, గోరుచిక్కుడుకాయ పట్టే వరకు మగ్గనిద్దామన్నమాట. మూత అయితే పెట్టేసేసుకుందాము. ఒక్క 2 నిమిషాలు మగ్గితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఓకే అండి, కర్రీ ఒకసారి చూసేసుకుందామండి. ఇంకా ఫైనల్గా అయిపోవచ్చింది కర్రీ అయితే. ఆహా, మన గోరుచిక్కుడుకాయ పచ్చి కొబ్బరి అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా అందంగా ఉందన్నమాట. వేడి రైస్లోకి చక్కగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడే తీసుకొచ్చానమాట కొత్తిమీర, అదైతే వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. స్టవ్ అయితే ఆపేసేసేద్దామండి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి కర్రీని అంతటిని. ఓకేనండి, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని చక్కగా మనం వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. సో చూసారండి, మన పచ్చి కొబ్బరి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా ఉందన్నమాట. చక్కగా చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందోనండి మన కర్రీ అయితే. గోరుచిక్కుడుకాయ కర్రీగా అని చెప్పేసి ఈజీగా తీసుకోవద్దండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కి. కంపల్సరీగా వీక్లో ఒక్కసారైనా సరే మనం దీన్ని వండుకొని తినాలన్నమాట. మేమైతే ఎక్కువ కూరగాయలే తింటామండి, అది మీకు తెలిసిన విషయమే. మన ఛానల్లో ఎక్కువగా వెజ్జే ఎక్కువగా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ చాలా చాలా తక్కువగా వండుతాం మేము. సో ఇదండి, చూసారండి మన గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో ఏంటనేది చూసారు కదా. ఓకేనా అండి? సో ఓకేనా అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గోరుచిక్కుడుకాయ పచ్చి కొబ్బరి కర్రీ అయితే చక్కగా వండేసేసానండి. ఎలా ఉండండి ఏంటి అనేది మన ఫుల్ వీడియో ఉంది. తప్పకుండా మన ఫుల్ వీడియోని అయితే చూడండి. వీడియో అంతటిని క్లియర్గా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు అంతా వివరంగా అర్థమవుతుంది అనమాట అండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. గోరుచిక్కుడుకాయ పచ్చి కొబ్బరి కర్రీ అనమాట, ఫ్రై కర్రీ అనమాట. గోరుచిక్కుడుకాయ కర్రీయే కదా అని చెప్పి సింపుల్గా తీసుకోవద్దు. చాలా చాలా హెల్త్కి చాలా మంచి రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇలాంటి మరో వీడియోతో, మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో మళ్ళీ కలుద్దాము. నాన్ వెజ్ వంటకాలు రావట్లేదు, స్వీట్ ఐటమ్స్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఏమీ బాధపడద్దు. టైం ఉంది కదా అండి మనకి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా మనం చక్కగా మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. సో మన ఛానల్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? గోరుచిక్కుడుకాయ పచ్చి కొబ్బరి కర్రీ అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే. రేపటి వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా అండి? బాయ్ బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్.